హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జింగ్ జింగ్ ఫ్యామిలీ. ఈరోజు మేము ఈ ట్రైన్లో ఎందుకున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అని డౌట్ వస్తుందా? సో నేను పూణే వెళ్తున్నాను, ఫ్రమ్ హైదరాబాద్ టు పూణే ఫర్ బర్త్డే ట్రిప్ అండ్ ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్, ఇంకా భీమశంకర్ టెంపుల్ జ్యోతిర్లింగ్ ఉంది కదా, అది కూడా విజిట్ చేస్తాము. ఇదైతే ప్లాన్ చేసిన ప్లాన్, అక్కడికి వెళ్ళాక ఇంకేమైనా యాడ్ అవ్వచ్చు. సో దాట్స్ ఇట్. సో దానికోసమే మేము ట్రైన్లో ఉన్నాము. ఈ ట్రైన్ నేమ్ నాకు తెలీదు. ట్రైన్ నేమ్ చెప్పు. పూణే భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో అందులో వెళ్తున్నాము. సో మేము మిడ్ నైట్ రీచ్ అవుతాం అనుకుంటున్నాము. ట్రైన్ ఆన్ టైం వెళ్ళకపోతే లేట్ అవ్వచ్చు. ఇక్కడ హైదరాబాద్ అయితే ఆన్ టైం వచ్చింది, పెద్ద చేసి ఎక్కాం ట్రైన్. సో సీ యూ. దిగిన తర్వాత రేపు ఏం చేస్తామో అదంతా నేను రికార్డ్ చేస్తాను. ఎవ్రీ టైమ్ ఐ బుక్ అ ట్రైన్ టికెట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఐ డోంట్ నో వై. నాకే అవుతుందా మీకు కూడా అవుతుందో నాకు తెలీదు. మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వినిపిస్తుందా? మీకు చూపిస్తాను. వీఆర్ ఎట్ పూణే రైల్వే స్టేషన్. ఇప్పుడే దిగాం మేము. టైం 4 అవుతుంది. చాలా గొడవగా ఉంది. శ్యామ్ నడవట్లేదు, బ్యాగే శ్యామ్ని తీసుకొని వెళ్ళిపోతుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మేము పూణే వచ్చేసాము. మేము ఫ్రెష్ అప్ అయిపోయాము, టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. సో మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము ఫ్రమ్ పూణే. మేమున్న హోటల్ రూమ్ నుంచి టెంపుల్కి భీమశంకర్, ఫ్రమ్ భీమశంకర్ టు ముంబై మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి 2 and fro మొత్తం ఒకటే క్యాబ్ 10,000 ఛార్జ్ చేశారు మాకు. అలా బుక్ చేసుకున్నాము. హీజ్ ఆల్మోస్ట్ దేర్. సో మేము ఇప్పుడు వాళ్ళతో వెళ్ళి టెంపుల్ ఎలా ఉంది అదంతా చూపించేస్తాం. మాతో పాటు శ్యామ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా జాయిన్ అయ్యారు. సో స్టే ట్యూన్డ్. దిస్ ఈజ్ వాట్ ఐమ్ వేరింగ్. ఈ శారీ నేను అజియోలో తీసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ ఐ యాడ్ ద లింక్ బిలో. అండ్ మేము పూణేలో తీసుకున్న హోటల్ మేము అప్పుడే చెక్అవుట్ చేసేసాము, ఎందుకంటే మనం టెంపుల్ నుంచి డైరెక్ట్ ముంబై వెళ్తాము, మళ్ళీ పూణే రాము. పూణేలో చాలా గ్రీనరీ ఉంది. కొంచెం బెంగళూరు లాగా అనిపించింది నాకైతే. నేను ఇది ఫస్ట్ టైం పూణే వెళ్ళాను. ఇట్ వాజ్ నైస్. మేము స్టార్ట్ అయ్యాం 7 o'clockకి. ఆ జర్నీ స్టార్టెడ్. మధ్యలో ఒక బ్రేక్ తీసుకున్నాము బ్రేక్ఫాస్ట్కి. లేటర్ డైరెక్ట్గా ఇంక టెంపుల్కి వెళ్ళిపోయాము. 7కి స్టార్ట్ అయితే విత్ 1 బ్రేక్ మాకు టెంపుల్కి రీచ్ అవ్వడానికి 11 అయింది. చాలా అప్ హిల్లో ఉంటుంది టెంపుల్. సో చాలా టైం పడుతుంది వెళ్ళడానికి ట్రావెలింగ్లో. టెంపుల్లో చాలా కోతులు ఉన్నాయి. అందరూ ఏదైనా ఫ్రూట్స్ అవి తింటుంటే వాళ్ళ చేతిలోంచి తీసుకున్నాయి అవి. కానీ అసలు సమ్మర్లో ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడం అవాయిడ్ చేయగలిగితే చేయండి. కాళ్ళు మామూలుగా కాలేదు, లిటరల్గా ఏడుపు వచ్చేసేలాగా కాళ్ళు కాలిపోయాయి. బట్ స్టిల్ ఒక 2 hours లైన్లో నుంచొని మేము దర్శనం చేసుకున్నాము. అండ్ దర్శనం అయితే ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. చాలా బాగా జరిగింది. అంటే తోసేయడం అలా ఏం లేదు. దేవుడిని మనం 5 minutes అలా చూడొచ్చు. అండ్ ఇక్కడ శివలింగం వైట్ కలర్లో ఉంది. నేను చూసిన జ్యోతిర్లింగంలో ఇది సెకండ్ది. ఒకటేమో త్రియంబకేశ్వర్ చూసా, అండ్ ఇది భీమశంకర్ మై సెకండ్ వన్. హోప్ అన్నీ చూడగలిగే ఛాన్స్ వస్తుందేమో, అంటే దేవుడి ఇష్టం కూడా ఉండాలి, మేమైతే అనుకుంటున్నాం. అండ్ దర్శనం అయ్యాక ప్రసాదం అది తీసుకొని లంచ్ చేసి మేము ముంబై వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా ఫ్రమ్ భీమశంకర్ టు ముంబై వెళ్ళడానికైతే చాలా టైమే పట్టింది. 9:30 అలా అయింది. మేము ఇక్కడ 1 కల్లా స్టార్ట్ అయితే 7 hours. బ్రేక్స్ కూడా కొన్ని తీసుకున్నాము. సన్సెట్ అయితే చాలా బాగుంది. ఆ దారిలో మనకి ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేలో లోనావాలా దగ్గర కేవ్స్ అవి వచ్చి చాలా బ్యూటిఫుల్ వే. అండ్ స్టే ట్యూన్. ఇంకా ముంబై వీడియోస్ కూడా వస్తాయి, నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇదేంటంటే సీ పైన బ్రిడ్జ్, దీని పేరు నేను మర్చిపోయాను, సారీ. ఇది 25 kilometers లాంగ్ ఉంది. అండ్ అసలు మనకు తెలియలేదు, చాలా స్మూత్గా వెళ్ళిపోతాము. 25 minutes 25 km ఇన్ లెస్ దెన్ హాఫ్ అన్ అవరే మనం వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది ముంబై. అండ్ మేము ముంబై హోటల్ చెక్ ఇన్ చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి డిన్నర్కి వెళ్ళాము. అండ్ హోటల్స్ ఓకే డీసెంట్గా ఉంది. బట్ పూణేలో వర్ వే చీపర్ దెన్ ముంబై, ఫర్ ఆబ్వియస్ రీజన్స్.
సో మేము ఉన్నది కొలాబాలో, జస్ట్ నియర్ దిస్ తాజ్ హోటల్. సో మేము అలా వాక్కి వెళ్ళి తాజ్ అలా చూస్తూ వచ్చేసాం డిన్నర్ చేసి. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ.